ఎనిమిలకంలోని మన్సూరాబాద్లో వైద్యాలయ స్పెషాలిటీ క్లినిక్స్ ఆధ్వర్యంలో వెల్నెస్ క్యాంపులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా బీపీ, షుగర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, గైనకాలజీ, పీడియాట్రిక్ సమస్యలపై ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులు గౌతమ్ గోరిత్యాల, బిందు పావని, సురేష్ రెడ్డి, కౌండిల్యాల తెలిపారు. అవసరమైన వారికి పలు వైద్య సలహాలు, మందులు అందజేశామని అన్నారు. సమస్యలన్నీ కూడా ముందుగా గుర్తించి మెడిసిన్ వాడితే ఎలాంటి సమస్యలు నివారించవచ్చని సూచించారు. మేము ఇక్కడంతా HbA1c, RBS, షుగర్ కి సంబంధించినవి, మోకాళ్ళ అరుగుదల సంబంధించినవి అవన్నీ టెస్ట్లు, ఇంకా మిగతా మన డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన పరీక్షలు అవన్నీ చేయించాము. సో ఇట్ ఇస్ మాకు చాలా సంతోషంగా ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ దే ఆర్ అంటే హెల్త్ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బాగానే సపోర్ట్ చేశారు. అండ్ టెస్ట్లు కూడా అన్ని జరిగాయి. చాలా మందికి ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది షుగర్స్ కూడా, అండ్ ఆర్థరైటిస్ అండ్ పీడియాట్రిక్ సంబంధించిన జీర్ణకోశకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇక్కడ చూశారు సార్. ఈ క్యాంపుల్లో అయినా ఈ దాంట్లో ఎప్పుడైనా స్క్రీనింగ్ అనేది, హెల్త్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ కాలంలో ఏంటిదంటే ఒక 40 సంవత్సరాల తర్వాతనే డయాబెటీస్ వస్తుంది, లేకపోతే కిడ్నీ పంకణాల ఇబ్బందులు వస్తాయి, ఇవి అనేది ఏం లేదు. సో మధ్యలో ఇట్లాంటి హెల్త్ చెకప్ క్యాంప్స్ అటెండ్ అవ్వండి, మీ సంబంధించిన హెల్త్ చూసుకోండి. ఇది హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ నేను యాజ్ అన్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ చాలా మందికి చూసి నీ ఆర్థరైటిస్, హిప్ ఆర్థరైటిస్, అట్లాంటి బ్యాక్ పెయిన్ కేసెస్, షియాటికా కేసెస్ చూడడం జరిగింది. సో చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఓల్డ్ ఏజ్ లో మాత్రమే వస్తుంటాయని, బట్ స్టార్టింగ్ స్టేజ్ అనేది మాత్రం ఎర్లీ ఏజెస్ లోనే స్టార్ట్ అవుతాయి. సో ముందుగా చూసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు, ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే వీటిని నివారించవచ్చు. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎర్లీ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. దాన్ని ఎలా మనం మందుల వరకు వెళ్లకుండా, లేకుంటే ఫ్యూచర్ లో సర్జరీస్ అవసరం